నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. అంటే శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోజుకొక సంఘటన చోటు చేసుకుంటుంది. వైసీపీ వాళ్ళు ఏదో ఒక విధంగా తప్పులు చేస్తూనే ఉన్నారు, వాటికి ప్రతిఫలం అనుభవిస్తూనే ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈయన ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అని ప్రస్తావించారు. అంటే అసలు దీన్ని ఎలా చూడాలి? దీని మీద టీడీపీ వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అంటే గనక మీరు ఊరుకుంటారా? అలాంటిది మీరు చంద్రబాబు నాయుడు గారిని అలానే ముఖ్యమంత్రిని ఏ విధంగా ఎలా అంటారు అని చెప్పేసి అంటున్నారు. అసలు రమేష్ యాదవ్ మాటలు మనం ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు అని ప్రస్తావిస్తారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. కానీ ఆయన కుప్పం ఎమ్మెల్యే అని అందరికీ తెలిసినప్పటికీ కూడా ఎప్పుడూ ఈ పదం వినలేదు. కానీ రమేష్ యాదవ్ గారు ప్రస్తావించినట్టు కుప్పం ఎమ్మెల్యే అన్నిటికీ సిద్ధమా అనడం ఎలా చూడాలి? టీడీపీ వాళ్ళు ఎవరైతే ఫైర్ అవుతున్నారో ఇది సరైన విధానమేనా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కుప్పం ఎమ్మెల్యే వాస్తవమే, కానీ కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ శాసనసభ పక్షం శాసనసభ నాయకుడిగా ఎంపిక చేసుకొని అలా ఎంపికైన శాసనసభ పక్ష నాయకుడిని గవర్నర్ గారు ముఖ్యమంత్రిగా నియమిస్తూ ప్రమాణ స్వీకారం చేయించి వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఆయన్ని ఎమ్మెల్యే అని సంబోధించడానికి వీల్లేదు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ముఖ్యమంత్రి. రాజకీయంగా నీకు ఆయన అంటే ఇష్టం ఉండు లేకపో, నువ్వు ఆయనతో ఏకీభవించు విభేదించు, నీకు ఆయన మొహం చూడటానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి అనే సంబోధించాలి. లేదు అంటే మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని సంబోధించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది సభా సమావేశాలు, విధాన సభ, విధాన పరిషత్తు. విధాన పరిషత్ అంటే మనం ఇంగ్లీష్లో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్స్ వచ్చేప్పటికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న వైసీపీ పార్టీకి సంబంధించిన రమేష్ యాదవ్, అతను తాను ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాత ఒక ప్రమాణం చేస్తాడు. నేను సభ నియమాలకు సభ సాంప్రదాయాలకు కట్టుబడి పనిచేస్తా అని చెప్పని. సభ నియమావళి ప్రకారం, సభ సాంప్రదాయాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే అని చెప్పని సంబోధించమని చెప్పని సభ నియమావళి లేదు. ఆ విధమైన నియమావళి ఉల్లంఘనకు అతను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అని చెప్పని ప్రస్తావించడం ద్వారా సభ నియమాల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. అదే సందర్భంలో అతను నేనేదో టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యే అన్నా చూశారా నా తెగువ నా తెగింపు అన్నట్టుగా వాళ్ళ శ్రేణుల ముందు, లేదు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం ఇటువంటి అత్యుత్సాహ ప్రదర్శన చేసినట్టుగా అర్థమవుతుంది. ఇవాళ కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటున్నారు, ఎల్ఓపి గారు అని చెప్పని సంబోధిస్తున్నారు. చైర్మన్ గారి దగ్గర నుంచి అధికార పక్షం దాకా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు గారు అంటున్నారు, లేదంటే ఎల్ఓపి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల ఎమ్మెల్యేనే హోదా. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. రాష్ట్రంలో అదర్ దాన్ పులివెందుల ఎమ్మెల్యే, ఆయనకి వేరే ఇంకే పదవులు లేవు. పులివెందుల ఎమ్మెల్యే గారంటే తప్పేంటి? ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాదా? పులివెందుల ఎమ్మెల్యే. శ్రీమాన్ అని చెప్పని తగిలించుకుంటే మీరు తగిలించుకోండి. సభలో గౌరవ సభ్యులు అని చెప్పనే సంబోధిస్తారు. పులివెందుల ఎమ్మెల్యే గారు అన్నారు, ఏం నేరం అందులో? ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు అన్నారని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే గారు అంటాను అని అంటే అది సభ నియమావళికి విరుద్ధం. సభ నియమావళిని ఉల్లంఘించాడు ఇతను. ఉల్లంఘించినందుకు సభ ప్రివిలేజెస్ కమిటీ ద్వారా అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ విధమైన వ్యాఖ్య చేయలేదు అని చెప్పని ఎప్పుడైతే అధికార పక్షం వైపు నుంచి అభ్యంతరం వ్యక్తమైందో ఎల్ఓపి గారు లేచి అప్పటి కుప్పం ఎమ్మెల్యే అన్నారు కానీ ఇప్పటి ఎమ్మెల్యే అనలేదు అని చెప్పని సమర్థించే ప్రయత్నం చేశారు. దాని మీద అధికార పక్షం వైపు నుంచి అభ్యంతరం వ్యక్తమైన తర్వాత సభ చైర్మన్గా ఉన్న మోషన్ రాజు గారు నేను రికార్డులు పరిశీలించి నిర్ణయం చెప్తానన్నారు. ఆయన రికార్డులు పరిశీలించిన తర్వాత సదరు సభ్యుడి వైపు నుంచి ఈ విధమైన అభ్యంతరకర వ్యాఖ్య వ్యక్తమైంది వాస్తవమే కాబట్టి వాటిని రికార్డుల నుంచి తొలగించే ప్రక్రియ చేపడతాము అన్నారు. సరే, రికార్డుల నుంచి అయితే తొలగిస్తారు. మరి ఈ విధమైన దుందుడుకు వ్యాఖ్యలు చేసినందుకు, ఎందుకంటే
గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు స్పీకర్ హోదాలో సురేష్ రెడ్డి గారు ఉండేవారు. నాటి తెలుగుదేశం శాసనసభ్యులు కర్ణ బలరాం గారు. ఆయన ప్రకాశం జిల్లాలో ఒక రాజకీయ సభలో మాట్లాడుతూ స్పీకర్ గారిని ఉద్దేశించి డిక్టేటర్ అనే పదం వాడారు. స్పీకర్ గారు డిక్టేటర్ లాగా వ్యవహరిస్తున్నాడు, మాకు మైకీటు లేదు అన్నాడు ఆయన. నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడు, నియంత పోకడ పోతున్నాడు అనే పదం వాడాడు. స్పీకర్ స్థానానికి ఆ గౌరవానికి భంగం కలిగించారు అని చెప్పని ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి రికమెండ్ చేసి ప్రివిలేజ్ కమిటీ బలరాం గారి వాంగ్మూలం నమోదు చేసుకున్న తర్వాత కూడా ఆయన నేను సభలేమో మాట్లాడలేదు కదా, సభ బయట ఎక్కడో రాజకీయ ప్రసంగంలో కదా చేసిందని చెప్పినా కూడా ఆ వివరణ కూడా పరిగణలోకి తీసుకోకుండా 6 నెలల పాటు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు కదా మీరు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా. మరి స్పీకర్ గారికే సభా మర్యాదలు ఉంటాయా, సభా హక్కులు ఉంటాయా? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకి ఆ గౌరవ మర్యాదలు ఆ హక్కులు ఉండవా? ఏ సూత్రం ప్రకారం అయితే కర్ణ బలరాం గారిని 6 నెలలు సస్పెండ్ చేశారో అదే సూత్రం ప్రకారం ఇప్పుడు కూడా ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి, ప్రివిలేజ్ కమిటీ ద్వారా విచారించాలి. ప్రివిలేజ్ కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఈ సదరు రమేష్ యాదవ్ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు కనుక క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే ఇదే వైఖరి కొనసాగుతూ ఉంటే రేపటి రోజున ఇంకే సభ్యుడైనా సరే ఇంకే ఎక్స్టెంట్కైనా తెగించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారినో చైర్మన్ గారినో స్పీకర్ గారినో ఇదే విధమైన దుందుడుకు వ్యాఖ్యలు కనుక చేయడానికి సాహసిస్తే అటువంటి సాహసం చేయకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా సభదే. కాబట్టి సహజ సిద్ధంగా సభ సాంప్రదాయాలని గౌరవాన్ని కాపాడాలి. అటువంటిది కాపాడబడనప్పుడు ఉల్లంఘన జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి ద్వారా ఆ ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయో వాళ్ళ మీద క్రమశిక్షణాయుతమైన చర్యలు తీసుకొనే తీరాలి. మనకి స్కూల్లో చూస్తాం కదా, మనం డిసిప్లైన్డ్గా ఉంటే మాస్టర్ గారు మన ఏం అండవు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాస్టర్ గారు మంచి పిల్లలు అని చెప్పని ప్రేమిస్తారు, ప్రోత్సహిస్తారు. కొంచెం అల్లరి చిల్లరగా ఉండి ఇండిసిప్లైన్డ్గా ఉండి క్లాసుని అస్థిరపరుస్తా చదువు సంజలు లేకుండా ఇంకా పైగా పక్క వాళ్ళతోటి ఘర్షణలు మాస్టర్ గారు ఏదైనా చెప్తే ఎదురు తిరిగే వ్యక్తిత్వం ఉందనుకో ఏం చేస్తాడు ఆయన? బై హుక్ ఆర్ కుక్ పనిష్ చేసైనా సరే ఇతనికి క్రమశిక్షణ నేర్పాలి అని చెప్పని ప్రయత్నం చేస్తారు. ఇతని మీద వ్యక్తిగత కక్ష కాదు, ఇతన్ని గాడిన పెట్టడం కోసం. అదేవిధంగా ఒక సభ్యుడు ఈ విధమైన బరితెగింపు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అతనిని ఆదిలోనే గనక సంస్కరించే ప్రయత్నం గనక చేయకుంటే నేను ఏది మాట్లాడినా చలామణి అవుద్దన్న అభిప్రాయం అతనిలో పెరిగిపోద్ది. పలానా సభ్యుడు ఏం మాట్లాడినా చలామణి అవుతున్నప్పుడు మేం మాట్లాడితే ఏం తక్కువైంది అన్నట్టుగా మిగిలిన సభ్యులు కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడానికి సాహసిస్తారు. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే వంచాలి, మానుగా పెరిగిన తర్వాత వంచడం కష్టం. ఇవాళ ఒక సభ్యుడు ఈ విధమైన బరితెగింపు వ్యాఖ్య చేసిన రోజే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది రుచి చూపించాల్సిందే. అలా రుచి చూపిస్తే అప్పుడు ఇటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోకుండా ఉండటం కోసం ఖచ్చితంగా సభకి, సభ నాయకులకి, సభా సాంప్రదాయాలకి, సభ నియమాలకి సభ్యులు అనేవాళ్ళు గౌరవం ఇస్తారు. స్వతహాగా గౌరవం ఇవ్వనప్పుడు పనిష్ చేసైనా సరే ఆ గౌరవం మెయింటైన్ చేసే తీరాలి. ఇవాళ ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు వాళ్ళు నియమ ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నప్పుడు వాళ్ళని కట్టడి చేయకపోతే వీళ్ళు చేసిన శాసనాలని ప్రజలెందుకు పరిగణలోకి తీసుకోవాలి? ఇవాళ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పని ఒక శాసనం చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకొని వాళ్ళని పనిష్ చేస్తున్నారు కదా, ఫైన్ వేయటము, వెహికల్ సీజ్ చేయటము, ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు కదా. అంటే వీళ్ళు ఒక చట్టం చేసినప్పుడు వీళ్ళ వైపు నుంచి ఒక రూల్ ఇంపోజ్ చేస్తే దాన్ని ప్రజలు పాటిస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు పాటించరు? సభ సక్రమంగా నిర్వహణ జరగడానికి సభ సభ్యులు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ సభ గౌరవాన్ని కూడా కాపాడబట్టం కోసం కొన్ని నియమాలు, కొన్ని సాంప్రదాయాలు పెట్టుకున్నప్పుడు వాటి ఉల్లంఘనకు పాల్పడినప్పుడు ఆ ఉల్లంఘనకు పాల్పడడానికి తగిన మూల్యం చెల్లింపజేయాలి. చెల్లింప చేస్తే అప్పుడు సిస్టమ్ ఆర్డర్లో పనిచేస్తుంది. ఆర్డర్లో స్వతహాగా పనిచేయనప్పుడు ఆర్డర్లో పెట్టాల్సింది, పని చేయించాల్సింది బాధ్యత కలిగిన వ్యవస్థలే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.